అసలు వెరీ వెరీ ఎమోషనల్ డే అండి. అంటే నేను రష్మిక ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. రష్మిక ఎప్పుడు చెప్పేది, నేను ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకు ఇస్తున్న బిగ్ హగ్ అని. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హస్బెండ్స్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి, దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని. నిన్న కొన్ని చూసా నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది, అందరు మాట్లాడుతున్నారు, అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను. 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను రష్మికకి ఒకటే అన్నాను, నువ్వు అనుకున్నది జరిగినట్టుంది, నేను అనుకున్నది జరిగినట్టుంది అని. 2-3 చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి. ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు, నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూడడం, నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్ తో చూసేసి నేను బయటికి వస్తున్నా. బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్ట్ మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంకెవరో కాదు. ఇట్ వాస్ సచ్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. సినిమా షీఈస్ డూయింగ్ హర్ జాబ్ చాలా ప్రొఫెషనల్ గా. సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. ఐ డోంట్ నో, ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ అ మూమెంట్ లైక్ దట్ ఇన్ మై కెరియర్. ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ 2 హ్యూమన్ బీయింగ్స్ కనెక్టింగ్. మనం పనులు చేసుకుంటున్నాం, ఒక డైరెక్టర్ గా నేను ఆన్సర్ ఇస్తున్నా, ఒక జర్నలిస్ట్ గా మీరు అడుగుతున్నారు. బట్ ఐ వాస్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూ వర్ లుకింగ్ ఎట్ మైన్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, నేను లైఫ్ లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్ లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్ లో. థియేటర్ లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలన్నది. ఫ్రైడే వర్కింగ్ డే, గుజరాత్ లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రావున్న పక్కన కూర్చొని, ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్ లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్ లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ, ద గ్లో ఇన్ హర్ ఫేస్, అది చెప్తుంటే ఇంకా ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు. ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీమ్ లో అందరూ కూర్చొని వి వర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ, ఐ వాస్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీమ్ లో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్ లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం. దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే, సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి, ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం, ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు, ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది, తన సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా. కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు, అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా అంతే. కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ, నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్ లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్ వెన్ వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్. కానీ నా మైండ్ లో ఉండదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే, అది ఆడియన్స్ చదువుతున్నారంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్. And for that I want to thank the media for every beautiful review we've gotten. I don't even know how to thank you. It just made me so emotional. And ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. లైఫ్ లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్ లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తాను ఎప్పుడు. ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు. నేను మాక్సిమం ఆడియన్స్ నే చూస్తుంటా, ఎక్కువ స్క్రీన్ చూడను. నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి. ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఉంటుందని నాకు తెలీదు. నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను. క్లైమాక్స్ లో ఒక షాట్ ఉంటుంది, అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి ప్యాన్ చేస్తాం. ఆ షాట్ కి నాకు దాంట్లో ఏం జరుగుతుందని చెప్పను, కానీ ఆ షాట్ కి థియేటర్ లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు.
I don't think I'll have a more gratifying moment as a filmmaker in my life. అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్ ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు, అవార్డే ఉండదు. ఇప్పుడు కోరుకునేది ఒకటే, మా ప్రొడ్యూసర్స్ కి రివార్డ్ కావాలని. నేను నిజంగా ఈ సినిమా ఎందుకు తీసానో, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో, జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇవాళ పొద్దున్న నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అండ్ దేర్ ఆర్ విమెన్ హూ హ్యావ్ కాల్డ్ మీ అండ్ దేర్ జస్ట్ క్రైమ్. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏడుపు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఐ సెడ్ ఐ అండర్స్టాండ్, మీరేం చెప్పక్కర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై. I'm blessed to have such experiences in life as a filmmaker. అంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్ గా చెప్పాలి ఈ స్టోరీని అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద మీడియా సో మచ్. ఇంకా 10 minutes కాలేదు కదా, మాట్లాడాల్సింది అయితే మాట్లాడేసా. బట్ ఓకే, oh yes, అంటే నేను ఫ్రమ్ yesterday I have been personally WhatsApp లో I've been thanking everybody in my team. డార్లింగ్ టీమ్ దొరికింది. అంటే కొన్ని సినిమాలు డైరెక్టర్స్, ఇది ఐ థింక్ ఇట్ వాస్ డెస్టినీ అండి, బికాస్ దిస్ ఫిల్మ్ సో బ్లెస్డ్. ఐ హావ్ బీన్ సో బ్లెస్డ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఒక్కరు కూడా పే చెక్ కోసం పనిచేయలేదండి. తెలిసిపోద్దండి, ఒకరితో పని చేస్తుంటే మనకు తెలిసిపోద్ది వాళ్ళు పే చెక్ కోసం పనిచేస్తున్నారా కాదా అని. అయ్యో సార్, బాగానే ఇచ్చారు, గట్టిగా ఇచ్చారు అందరికి, కానీ దానికోసం పని చేయట్లేదని వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది నాకు. జస్ట్ సారీ, ఓకే, జస్ట్ రష్మిక వాయిసా? ఓకే, జస్ట్ ద ప్యూర్ ప్యాషన్. అండ్ I don't even know, like, I felt so bad because pre-release press meet lo nenu okari marchipoyanu, somebody who's traveled with me from the beginning. Ee cinema lo okati ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు 10 minutes ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు. ఆ 4 పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్, అది మీరు దేవుడు అనుకోవచ్చు, లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాయి పాటలు. మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్ గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది. అది అర్థం చేసుకొని, ఇంత ట్రికీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషామ్ ఇచ్చిన ట్యూన్స్ కానీ, దానికి రాకిందు ఇచ్చిన పోయిటరీ కానీ, అండ్ దానికి ఇప్పుడు మీరు ఇవాళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో, ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదేని. మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మన పిచ్చోళ్ళమా, ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం, ఇది నోటీస్ కూడా చెయ్యరేమో, ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్త్ ఇట్ రా, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి, పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది. దానికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. రెడీయా? రెడీ? ఓకే ఓకే ఓకే, రెడీ అంట. సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీ మోర్ థ్యాంక్ఫుల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నా టక్మని చెప్పేస్తా. ఒక అబ్బాయి వచ్చారండి, సినిమా చూసిన తర్వాత నాకు వెయిట్ చేస్తున్నారు థియేటర్ బయట. నేను వచ్చా, నన్ను పిలిచి ఒకటి చెప్పారు నాకు. నేను ఒకప్పుడు విక్రమ్ అండి, మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నప్పుడు నేను ఒక విక్రమ్ని, అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పింది. మెల్లగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, 10 ఏళ్ళు అయింది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను చాలా మారిపోయాను. ఐఎమ్ నాట్ దట్ గై టుడే. కానీ ఆ అమ్మాయితో నేను టచ్ లో లేను. మీ సినిమా చూస్తుంటే మీ సినిమా క్లైమాక్స్ లో థియేటర్ లో అందరికన్నా ఎక్కువ నేనే క్లాప్స్ కొట్టా. ఎందుకు తెలుసా అండి అన్నారు. ఎందుకండి అన్నా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని కొట్టానండి, తన బాధ నాకు అర్థమైంది, తను నా వల్ల ఫేస్ చేసిన బాధ కోసం నేను క్లాప్ కొట్టాను, తన గెలవాలని అన్నారు. ఐ వాస్ లైక్ ఐ డెంట్ ఈవెన్ నో వాట్ టు సే అండి. ఆయన గట్టిగా హగ్ చేసుకున్నా, నేను ఎమోషనల్ అవుతున్నా. అంటే ఈ 2-3 days గా నాకు అర్థం కాలేదు, ఇంత ఎమోషనల్ టైపే కాదు అసలు, కానీ ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతున్నా. ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ ది ఆడియన్సెస్ ఆర్ గివింగ్. ఇట్స్ గాన్ బియాండ్ రివ్యూస్, ఇట్స్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్ నౌ. జస్ట్ పీపుల్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్ డెప్త్ అనాలిసిస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ ఆడియన్సెస్. దట్స్ జస్ట్ పెట్టిన ప్రతి థాట్ ఎఫర్ట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. బట్ టీమ్ కి నేను పర్సనలీ ఆల్రెడీ థ్యాంక్ చేశాను. బట్ ఒక్కసారి ఒక్క మనిషికి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. అరవింద్ గారు అండ్ మై 2 ప్రొడ్యూసర్స్, విద్యా గారు, ధీరజ్ గారు. అరవింద్ గారు ఎంత మోడర్న్ మ్యాన్ అంటే, he told me something very personal and beautiful when he said I want to do this film and why I want to do this film. ఒకటి నాకు తర్వాత ఏం భయం వేసేదంటే, అరే కానీ అరవింద్ గారు గ్రామర్ ఇది కాదు కదా, ఆయన స్క్రిప్ట్ చదివేసి సినిమా చేసేద్దాం అన్నారు, కానీ ఆయన గ్రామర్ ఇది కాదు కదా, పర్లేదా అని. దే స్టక్ బై మీ,
they allowed, even though it's not a typical Geeta Arts grammar film, they allowed me to tell my story, and they enabled me to tell it the way I wanted to tell it. Because of which this film became very personal for me, because of which this film became very personal for every reviewer, because of which this film became very personal for the audience, and for that I will be forever indebted to you, sir. Thank you, sir. కొన్నిసార్లు అయితే ఆయన ఇంత నమ్మి వదిలేస్తున్నారు, కొన్నిసార్లు బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని సార్. కానీ విద్య గారు ఉన్నారే, ఆవిడ ఒక డార్లింగ్ సార్. వీడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడని తెలుసుకున్నాక వెంటనే వచ్చే 2 మంచి మాటలు చెప్తారు. ఈయన ఉన్నారే, ఈయన ఒక డార్లింగ్ సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ వెళ్లే ముందు అరే మనోడు కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిస్తే బ్రో రండి బ్రో అని చెప్పి ఆయన కార్లో తీసుకెళ్తారు. 4 మంచి మాటలు చెప్పి మేము బాగా ఇంటెన్స్ గా లవ్ చేసుకొని హగ్ చేసుకొని బయలుదేరుతుంటాం. సో థ్యాంక్ యూ. I don't even know how to thank the 3 of you. Thank you so much. Thank you. Yeah, is Rashmika ready? I want to talk so much about Rashmika and Deekshit, but Rashmika ready antunnaru. So first Rashmika vineddam. Rashmika, in case I don't get to talk again, I love you so much. Deekshit, I love you so much. Rohini garu ఒక్క సీన్ చేశారండి, ప్రతి ఒక్క ట్వీట్ మీ గురించే. ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు. రావు రమేష్ గారు చింపేశారు సార్. అను ఇమాన్యుయల్, అను ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాంట్ దుర్గా ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్లీ యూ ప్లేడ్ దుర్గా. ఆల్ ద బాయ్స్, ద ఫ్రెండ్స్ ఆఫ్ దీక్షిత్, ద ఫ్రెండ్ ఆఫ్ రష్మిక, ఆల్ ఆఫ్ యూ, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి ఇన్ ద కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక, నేను ఎన్ని ప్రెస్ మీట్ లో ఎంత మాట్లాడినా సరిపోదు. ఇది మనకైతే చాలా పర్సనల్ ఇమోషనల్ ఈక్వేషన్. నువ్వు ఇక్కడ లేవు ఇవాళ. దీక్షిత్ నేను అదే మాట్లాడుకున్నాం. బాగా విద్య గారిని, రష్మిక ఇద్దరిని మిస్ చేస్తున్నాం. I will call you and we'll share everything and we'll pour our emotions out together. I love you, Rashmika. Thank you so much. Thank you, Rahul Ravindran garu. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కొనడానికి ఒక 100 times ఇష్టపడుతున్నాం అన్నమాట. That was like a big thank you from all the girls, all the women, all the mothers, అసిస్టెంట్స్ అందరి దగ్గర నుంచి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ జంప్. అసలు అందరూ కూడా కనెక్ట్ అయ్యి వస్తున్నారు బయటికి. పర్టికులర్ గా నాకు సినిమాలో 2 షార్ట్స్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు దట్ రూట్స్ కవర్డ్ రష్మిక, దట్ షోస్ తన ఏదో చాలా ట్రబుల్లో ఉంది, చాలా మోస్తుంది, చాలా భారం ఉంది అన్నది ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. దట్స్ హ్యావ్ ఇంట్రెస్ట్ అన్న స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ చూసాక. అండ్ ఇంకొకటి తను షవర్ తీసుకుంటుంటే వాల్స్ కమ్స్ క్లోజర్, దట్ షార్ట్ వాస్ ట్రెమెండస్. yes, and మా ఇంకొక ప్రొడ్యూసర్ విద్య గారు వచ్చారు. వెల్కమ్ అండి. గేమ్ మీ సో మచ్ స్ట్రెంగ్త్. అసలు ప్రతి ఫ్రేమ్ కి కనెక్ట్ అయ్యా నేనైతే. సో లాస్ట్ లో మీరు రష్మిక గారు వచ్చి ఎమోషన్ గా వచ్చి ఒకటి చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు అబ్బాయికి మాత్రమే పరువెందుకుంటుంది, అమ్మాయికి మాత్రమే పరువెందుకుంటుంది, అబ్బాయికి ఎందుకు ఉండదు అనేది. సో అక్కడ నేనైతే అసలు ఎంత కనెక్ట్ అయ్యానంటే, నిజంగా ప్రెస్టేజ్ కోసం ఎప్పుడు ఇద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయికి మాత్రమే, ఆ అమ్మాయి రిలేషన్ లో ఉంది, ఆ అమ్మాయి ఇలా అని చెప్పి అంటారు. బట్ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు? కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళే హ్యాపీగా మాట్లాడుకుంటారు గర్వంగా కూడా కొన్నిసార్లు. అది నేను అసలు దానికి ఎంతమంది అబ్బాయిలు క్లాప్ చేశారు థియేటర్ లో. ఐ ఫెల్ట్ సో నైస్ అండి. దేర్ సో మెనీ లవ్లీ డీసెంట్ మెన్ అవుట్ దేర్ అండ్ క్లియర్లీ దే కెన్ ఫీల్ బూమర్స్ పెయిన్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ప్రతి ఫ్రేమ్ ప్రతి అమ్మాయికి అలాంటి బాయ్ ఫ్రెండ్స్, ఆ సీన్ కి క్లాప్ కొట్టే బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని నేను కోరుకుంటాను. క్లియర్లీ దే ఆర్ లవ్లీ మెన్, అలాంటి బాయ్ ఫ్రెండ్స్ దొరకాలని కోరుకుంటున్నాను. ఒక ప్రతి అమ్మాయి ఫీలింగ్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా చిన్నప్పుడు వాళ్ళ వెళ్ళిపోతావా అన్న దగ్గర నుంచి ప్రతిదీ ఆ అమ్మాయి ఎంత ఇన్సెక్యూర్డ్ గా పెరిగింది అండ్ కాలేజ్కి వచ్చినప్పుడు తనకి సంబంధం లేకుండా తన గురించి ఎలా స్ప్రెడ్ అయింది అంటే ప్రతి ఫ్రేమ్ కి నేనైతే అసలుకి చాలా రోజుల తర్వాత అసలు ఏడుస్తూనే ఉన్నాను. ఒక 2-3 అవర్స్ ఏడ్చాను. మా వాళ్ళందరూ ఫుల్ గా ఏడిపిస్తూ ఉన్నారు, నువ్వు ఇంకా రాలేదా ఏడవడానికి అని చెప్పి. బట్ సీరియస్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా మా కోసం You gave me courage to make more films. Thank you. Actually, Deekshit garu, as a bite Deekshit Settiga, we love you a lot. But Vikram ga, we hate you a lot. Thank you. Hi. The way you hate the character is shows enta connect ayyaru mere character gaina cinema story gaina enta connect ayyaru ani kanpadutadi. Thank you so much. Hi. Last question please.
నిన్న యాక్చువల్లీ ప్రీమియర్ షోస్ రివ్యూస్ తీసుకుంటున్నప్పుడు అందరినీ ఒక క్వశ్చన్ చేసినప్పుడు అందరు కామన్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ ఇలాంటి హస్బెండ్ కానీ వస్తే మీరైతే ఏం చేస్తారు అంటే, సో అయితే కొడతాం లేదా చంపేస్తామని చెప్పారు. బట్ మీరు అక్కడ ఏదైతే ఒక డైలాగ్ తో ఆ సీన్ ని కంప్లీట్ చేశారో, సో అది ఒక లాయల్టీని కాపాడినట్లుగా అనిపించింది అండ్ అది చాలా హిట్ అయింది. సో అదే ఎమోషన్ ని ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 hours కూడా మేము క్యారీ చేసాము. ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. అమ్మాయి అబ్బాయిని కొట్టేస్తే ఒకటి her ability to maintain her dignity in her darkest hour is why she is my hero, right? అండ్ అక్కడ అమ్మాయి అబ్బాయిని అక్కడ కొడితే అక్కడతో ఎమోషన్ అయిపోయింది. కానీ కొట్టకుండా పడేసి ఆ డైలాగ్ చెప్పాలనుకున్నా, దెన్ యూ విల్ క్యారీ ఇట్ అవుట్ విత్ యూ, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. హీ వాంటెడ్, అంటే హీ అంటే నాట్ దీక్షిత్, బట్ విక్రమ్ వాంటెడ్ రివెంజ్. ఆల్ దట్ రష్మిక భూమా వాంటెడ్ వాజ్ లిబరేషన్. అది వాళ్ళిద్దరికి తేడా. దట్ ఈస్ వై షీఈ్ మై హీరో. సో అందుకే అక్కడ కొట్టకూడదు, జస్ట్ ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళాలనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ ఒక డైలాగ్ చెప్పడం వల్ల బయట ఎమోషన్ తో వచ్చామని, అదే కావాలనుకున్నా. సో హ్యాపీ. అండ్ విద్య గారు సో ఇయర్ మొత్తంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. సో అంటే ఒక మంచి లవ్ స్టోరీ చూస్తాము, కమర్షియల్ సినిమాస్ అండ్ చాలా చూస్తాము. బట్ ఇలాంటి ఒక సినిమా వస్తే చాలు ఇయర్ మొత్తం గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఈ సినిమా అనిపించింది. సో ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇయర్ లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ కానీ ఎవరు అందరికీ తెలిసిన పాయింటే, కానీ చూపించే విధానం కావచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, లవ్ స్టోరీలు కూడా ఎక్కడ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. సో ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ విద్యా గారు. థ్యాంక్ యూ అండి. ఐ జస్ట్ గాట్ లక్కీ విత్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.